వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు చెల్ల నరసింహారెడ్డి గారు ఉన్నారు. రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్, అలాగే టీయూఎఫ్ఐడిసి కార్పొరేషన్ చైర్మన్. నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్కారం అండి. సో ఎట్లున్నారండి? మొత్తానికి ఎమ్మెల్యే టికెట్ అనుకున్నాము, తర్వాత ఎమ్మెల్సీ అన్న అనుకున్నాము, మొత్తానికి టీయూఎఫ్ఐడిసి చైర్మన్ ఇచ్చారు. సో ఓకేనా? హ్యాపీగానే ఉన్నట్ట? రాజకీయాల్లో సుదీర్ఘంగా 1989 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నా. అంచెలంచెలుగా రాజకీయాలలో ఎలక్ట్ అయ్యుకుంటూ వచ్చాను ప్రజలలో. ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, జడ్పీటీసీగా. ఎమ్మెల్యే అనేది ఒక గణమైన మంచి కోరిక ఉండే నాకు. బలంగా ప్రజలకు సేవ చేయాలన్న తిప్పుకుంది. ఓటమి లేని నాయకుడు నేను. అవును, ఆత్మవిశ్వాసం కూడా ఉండే నాకు వస్తుంది టికెట్ అని. సరే, పరిస్థితి ప్రభావాల వల్ల కాంగ్రెస్ పార్టీలో అవకాశం దక్కలే. సరే, ఇప్పుడు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. సంతృప్తి. పార్టీలో రాజకీయాలలో ఏది కూడా అతీతం కాదు. ఏది ఇచ్చినా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం మా మీద పూర్తి నమ్మకంతో మాకు ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది అనుకోవచ్చు అందరికీ కావచ్చు, మీలాంటి సీనియర్ నాయకులకి. ఎందుకంటే రంగారెడ్డి డిస్టిక్లో అంటే చెప్పాలనుకుంటే ఒక డీసీసీ ప్రెసిడెంట్గా సక్సెస్ అయ్యారు. తర్వాత ఎన్ని సభలు నిర్వహించినా కూడా ముందుండి నడిపించడంలో కూడా మీరు సక్సెస్ కావడం అనేది జరిగింది. అండ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఒక సీనియర్ నాయకులుగా కూడా మీరు ఉన్నారు. బట్ కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి మీలాంటి వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పేసి ఒక టాక్ వినిపించింది. మరి అది ఎంతవరకు నిజమంటారు? వాస్తవానికి చూస్తే సుదీర్ఘంగా రాజకీయాలలో ఒక ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, జడ్పీటీసీగా సెలెల్ టర్మ్ ఏంటంటే ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు నేను మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సర్పంచ్గా ఉన్నప్పుడు మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, జడ్పీటీసీగా ఉన్నప్పుడు 2001లో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అంటే పార్టీలో అంతర్భాగంలో కూడా పనిచేసుకుంటూ పదవులు చేశాను. ప్రజలలో కూడా ఎలక్ట్ అయ్యకుండా పనులు చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత 2005 వరకు జడ్పీటీసీ అయిన తర్వాత పీసీసీ సెక్రటరీగా పనిచేయడం అయింది 9 సంవత్సరాలు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేయడం అయింది. పూర్తిగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావాలతో, కాంగ్రెస్ పార్టీ నా ధ్యేయం అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం అని చెప్పి ఆలోచనతో నేను పార్టీలో పనిచేశాను. సంపూర్ణంగా అయితే నాకు న్యాయం జరగలే. ఎందుకనంటే పార్టీలో ఇన్నేళ్ళు పనిచేస్తే మాకు ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఉంది, సరే మా ప్రాంతంలో టికెట్ ఇచ్చిరో అని అంటే అది వేరే విషయం. ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి మాకు టికెట్ ఇచ్చారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు మేము తలొంచి పనిచేయాల్సింది. హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకున్నా నిర్ణయాలకు పార్టీకి పనిచేయాలన్న భావనతో ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆలోచనలు పూర్తిగా సంపూర్ణంగా మేము ఏకీభవించుకుంటూ పనిచేయడం జరిగింది. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇతర ఎమ్మెల్యేలను కూడా తీసుకుంటున్నారు కదా, దానివల్ల ఒక కార్యకర్తకి అన్యాయం జరిగినట్టే అవుతుంది కదా. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నో సభలలో తిట్టడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరిని విమర్శించారు. ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. దానం నాగేందర్ని విమర్శించిండు, తర్వాత ఎర్రవల్లి ఎక్కడ మన పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించిండు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యేని విమర్శించిండు. ఇక్కడ విమర్శించిన చోట్ల ఇప్పుడు మీ దాంట్లోకి రావడంతో పుణ్యాత్ములు అయిపోతున్నారా ఎమ్మెల్యేలంతా? కాంగ్రెస్ పార్టీ మనం అందరం కూడా చూసాం ఈ మధ్యకాలంలో. మనకేదైతే వచ్చిన మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు కానీ, కేసీఆర్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ పదే పదే చెప్తున్నారు, మీ ప్రభుత్వం మేము పడగొడతాం, ప్రభుత్వాన్ని మేము కూలుస్తామంటే. ఇది ప్రజాస్వామ్యబద్ధకంగా ప్రజలు ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం గట్ట చెప్తే అభివృద్ధి సంక్షేమాలు లేక అప్పులో చేసిన ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వస్తే అన్ని విధాల సంక్షేమాలు వస్తాయి, కాంగ్రెస్ అంటే ఒక భరోసా ఉంటుంది, ఒక పేదవాడు తలెత్తుకునే విధంగా పరిపాలన చేస్తారని చెప్పి భరోసాతో ప్రభుత్వాన్ని తెచ్చారు. అప్పుడు ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ కంటే ముందు ఎన్నో సంక్షేమ ఫలాలు చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ కానివ్వండి, రైతుకు ఒక భరోసా కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలోనే కానివ్వండి, మహిళా డాక్రా సంఘాలకే కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంక్షేమాలు మేము ఒక 6 సంక్షేమ ఫలాలు చెప్పాం. వాటిని అన్నిటి కూడా ప్రజల దగ్గర తీసుకుపోదామంటే ఈ మధ్యకాలంలో ఏదైతే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ పదే పదే చెప్పడం వల్ల కొద్దిగా
ఎమ్మెల్యే సరే అండి, ఇప్పుడు మీకు దాదాపుగా 64 ప్లస్ ఒక సిపిఐ వాళ్ళతో 65 మంది ఉన్నారు కదా. 64 అంటే ఇప్పుడు కూలగొడతాం అంటే మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలు ఉండకుండా పక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మీకు ఒక భయమా? తక్కువ మంది అంటే మీకు స్పష్టమైన మెజార్టీ వచ్చింది, 60 రావాల్సింది 65 వరకు వచ్చింది, అయినా కూడా ఎందుకు మీకు ఆ భయం? మీరు ఒకటి ఏంటండి, మా అంటే పార్టీ మీరు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడే దాంట్లో అదే కనిపిస్తుంది, పడగొడతాం అంటున్నారు, పడగొడతాం అంటున్నాం, అందుకే తీసుకుంటున్నామని. అంటే మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉండకుండా పక్కోనికి హెల్ప్ చేస్తారు, సాయం చేస్తారు అనే భయంతో మీరు వాళ్ళని తీసుకుంటున్నారా? లేదు, మీరు ఆ విధంగా కాదు. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ వచ్చింది, ఈ మధ్యలో మనం చూసాం ఈడీ కేసులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూల్లో కానీ కొన్ని ఇష్యూల వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను భయభ్రాంతులు చేయడము, వాళ్ళని డిస్టర్బ్ చేయడం, దానివల్ల ఏమవుతుందంటే బ్లాక్మెయిల్ చేస్తారు. మా పార్టీలోకి వస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే మీ మీద మేము ఈడీ యాక్షన్లు తీసుకుంటాం మేము. అట్లనే టీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలిసినాయి ఎలక్షన్లో, మీరు అందరూ కూడా చూసారు. ఈ బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏదైతే పదాలు చెప్తుండో మేము ప్రభుత్వాన్ని వడగొడతామని, బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే ఈ రెండు ఒకటే, ఏదైనా ఇబ్బందులు పెడితే ఎమ్మెల్యేలు. సరే, ఈ రోజుల్లో మనం అందరం కూడా చూస్తున్నాం, కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఎన్ని ప్రభుత్వాలను కూలగొడుతుండే, ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తుండే. ఓన్లీ వ్యాపదం ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలను భయపెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా జరిగితే ఏదైనా నష్టం, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఏదైతే 5 ఏళ్ల కాలం పూర్తిగా సంపూర్ణంగా పరిపాలన చెయ్యాలి అనే దృక్పథంతో కొంతమంది వాళ్ళు కూడా, వచ్చే ఎమ్మెల్యేలు కూడా సంపూర్ణంగా ఏంటంటే మేము అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ అయితే చేయగలుగుతుంది. మరి ఈ 6 నెలల్లో మనం చూసాం, 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్నా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మన రైతులకు మన రుణమాఫీ కూడా చేయడం జరిగింది, ఆరోగ్యశ్రీ భద్రత ఇవ్వడం జరిగింది, మన ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఒక నమ్మకం ఏర్పడ్డది. 10 ఏళ్ళు మనం టీఆర్ఎస్లో ఉంటే చేయలేని పనులను కూడా ఒక 6 నెలల్లో చేసారు. కాంగ్రెస్ పార్టీలో పోతే బాగుంటుంది అనే ఆలోచనతో వస్తే వారికి వెల్కమ్. ఓకే, అయితే మీరు ఇదే రంగారెడ్డి జిల్లాలో, మీరు అధ్యక్షుడిగా ఉన్న జిల్లాలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెవెళ్ళ సభలో చెప్పడం అనేది జరిగింది. 100 రోజులు అని చెప్పేసి కూడా పాంప్లెంట్ కూడా ఉంది నా దగ్గర. 100 రోజులు అయిపోయినాయి. ఏ ఎస్సీ ఎస్టీకి న్యాయం జరిగింది, అవి ఎప్పుడు అమలు చేస్తారు? మరి మీ జిల్లాలో జరిగిన సభ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు చూడండి, ఎస్సీ ఎస్టీకి అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలనే ఆలోచన ఉంది. ఇలా డిప్యూటీ సీఎం ఎస్సీ క్యాండిడేట్ సీతక్క కానీ, మంత్రులు డిప్యూటీ మన స్పీకర్ గారు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకే వేయడం జరిగింది కదా. ఓకే, ఇప్పుడు రేపు వచ్చే చైర్మన్లు కూడా మనం కొన్ని ఇవ్వాలని అనుకున్నారు, ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలని అనుకుంటారు. సంపూర్ణంగా వాళ్ళ కోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. దానికి ప్రణాళికలు కూడా వేస్తున్నారు. తప్పకుండా మనకు వచ్చిన 7 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కూడా ఉంది. సంపూర్ణంగా మాత్రం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏవైతే చెప్పారో రాహుల్ గాంధీ గారు కానీ, మా మల్లికార్జున ఖర్గే గారు కానీ అయితే పూర్తిగా సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తారు. ఓకే, అండ్ ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, 1,00,000 రూపాయలు చేసిండ్రు, కొంతమందికి కాలేవు. ఇంకా అదొక కొంతమంది రైతులు ఇంకా రాక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అండ్ కొందరికి మాత్రమే వేశారని చెప్పేసి రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. 30 లక్షల రైతులు ఉంటే కేవలం 11 లక్షల మందికి రుణమాఫీ చేశారంటున్నారు. ఏం సార్ ఈ గందరగోళం? ఎందుకంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఇవన్నీ చూసి వచ్చిండ్రు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉన్నారు, రోషయ్య గారి హయాంలో ఉన్నారు. సో ఏంది డిక్లరేషన్ అంటే రైతు రుణమాఫీ ఈసారి గందరగోళానికి దారితీసింది? చూడండి, ఏదైతే కాయలున్న చెట్టుకు రాళ్ళు కొడతారని చెప్పి సామెత. అట్టనే కాంగ్రెస్ పార్టీ వచ్చి 7 నెలల్లో 3 నెలల ఎలక్షన్ కూడా పోయింది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల రుణమాఫీ అన్నారు. 1,00,000 రూపాయల రుణమాఫీ, వాళ్ళు 2 లక్షలు కాదు, 1,00,000 రూపాయల రుణమాఫీ. ఆ 1,00,000 రుణమాఫీ కూడా 20,000 15,000 ఇస్తే అవి ఇంట్రెస్ట్లకే వర్కౌట్ కాలేదు వాళ్ళు. ఇప్పటికి ఎంతమంది రైతులు చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ 2 లక్షలు అంటారు. 2 లక్షలలో 1,00,000 రూపాయలు ఫస్ట్ ఇప్పుడు రుణమాఫీ చేశారు. మళ్ళీ 10 డేస్ లోపల 1,50,000 అంటారు. ఆగస్టు ఫస్ట్ వీక్ లోపల పూర్తిగా సంపూర్ణంగా 2 లక్షలు అంటారు. కొంతమంది ప్రతిపక్షాలు ఏమంటారు, రేషన్ కార్డు అంటారు, ఆధార్ కార్డు అంటారు. క్లారిటీగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదే వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు
పదే పదే చెప్తున్నారు ఏమని, ఎలాంటి అవసరం లేదు, వారికి భూమి ఉండి పట్టా పాస్బుక్ ఉంటే వారికి అందరూ కూడా బ్యాంకులలో పడుతుంది అంటే అని చెప్పి. మరి ఈ మధ్యలో పేపర్లో చూసాం కొంతమందికి రాలేదని, ఏదో వాళ్ళ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూటో ఏదైనా బ్యాంకులో ఏదైనా సరైన సబ్మిట్ చేయకపోతే వీటిని కూడా రెక్టిఫై చేయమని చెప్పడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు కానీ అక్కడ వాళ్ళకి కానీ. పూర్తిగా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా ఒకే దఫా రుణమాఫీ చేయడం. అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆ అభిప్రాయం ఉన్నది. రైతులంటేనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళను వెన్నెంటూ ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాళ్ళు ఇయ్యనోళ్ళు వాళ్ళు మోడీ బీజేపీ పార్టీ అంటది రైతులకు సరిగా న్యాయం చేయడం లేదు. ఢిల్లీలో నెలలు వాళ్ళు రోడ్డు మీద నిరాహార దీక్ష తీసారు, వాళ్ళని బుల్లెట్లతో కాల్చారు, వాళ్ళను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వాళ్ళు కూడా అనడం హాస్యాస్పదమైన విషయం. వాళ్ళు ఉన్న బీజేపీ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలలో రుణమాఫీ చేయడం జరిగింది చెప్పండి ఒకసారి. ఓకే, బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో చేయరు ఈ నాయకులు, ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు. సరే, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు చేయలే. మేము చేసిన 7 నెలల్లో అన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా రైతులకు సంపూర్ణంగా ముగియలేదని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళకి ఏం లేదు. రోజు టీవీలో ముంగడ కనబడాలి, రోజు పేపర్లో రావాలి, మేము ఏదో ఒకటి మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడాలి. ఆ అబద్ధాలను వక్రీకరించి జనాలను మోసం చేయడం, జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు. ఇలా మనం చూసాం, రైతులు ఎంత ఆనందంగా ఉంటారు. ఒకే దఫా 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిందంటే. సార్ ఇప్పుడు మీరు అంటే వైఎస్ ముఖ్యమంత్రిగా దాదాపు 6 సంవత్సరాలు చేశారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. సో డిఫరెంట్ ఏమైనా ఉందా సార్ వైఎస్ గారి ఆ టైంలో కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పోల్చుకుంటే ఒకవేళ? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెద్ద నాయకుడు అండి. అతను సంపూర్ణంగా 5 సంవత్సరాలు పైచిలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. వచ్చిన ఒక 5 నెలలు 6 నెలలు వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వం నుంచి. పూర్తిగా సంపూర్ణంగా చేసిండు కాబట్టి అతను ఒక ఉన్నతమైన భావాల వ్యక్తి. ప్రజలకు అందుబాటులో వచ్చిన ఆ రోజుల్లో ఎవరు చేయని పని, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఫ్రీ కరెంట్ రైతులకు కానివ్వండి, తన పాదయాత్రలో ఎన్నో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చేయడం జరిగింది. అప్పుడు తను ఒక పెద్ద నాయకుడిగా వెలగడం అయింది. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు, సంపూర్ణంగా ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తే అప్పుడు మనము ఆ నాయకుడికి ఈ నాయకుడికి మనం పోలిక చెప్పగలుగుతాం. వచ్చి 6 నెలలే అవుతుంది. అంటే గడ్స్ ఉన్నాయంటారా రేవంత్ రెడ్డి? గడ్స్ ఉంటాయి, గడ్స్ ఉండేపటికైనా కదా. ఇప్పుడు రైతులకు 7 లక్షల కోట్ల అప్పు పెట్టుకొని, ఎన్ని కోట్ల అప్పు మనం? 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల అప్పును కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అటు సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు, ఇటు ఆర్థిక విధానాన్ని పెంచుకుంటున్నారు, ప్రభుత్వాన్ని నిలకడగా నడుపుతున్నారు. మరి గడ్స్ ఉండబట్టుకనే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆగస్టు 15 తారీఖున రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పి, గెలవగానే ఆర్టీసీల మహిళా తల్లులకు అందరూ కూడా ఫ్రీ బస్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ గతంలో లేకుండే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కూడా చేయడం జరిగింది. 30,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. గడ్స్ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కాదు కదా. వైఎస్ రాజశేఖర 5 ఏళ్ళు మనం సంపూర్ణంగా చూసాం. రేవంత్ రెడ్డి గారు కూడా 6 నెలలు అయింది కాబట్టి ఇంకా మన టైం ఉంది. అప్పుడు మనము ఎవరు గొప్ప అని లేకుంటే ఎవరు గట్స్ ఉన్నాయనేది మనం, కానీ ఇప్పటికైతే ఆ రైట్స్లో రాజశేఖర రెడ్డి గారిని ఒక విజన్గా తీసుకోవడం, తనకున్న ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాను. ఓకే అండి. అండ్ మీ కార్పొరేషన్ చైర్మన్లో ఇప్పుడు ఏ కార్పొరేషన్ చైర్మన్లో అడిగినా అప్పులు ఉన్నాయి అన్నారు. సో మీ కార్పొరేషన్ చైర్మన్ అయినా బాగానే ఉందా? పర్లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం టోటల్గా చైర్మన్లోనే కాదు, ప్రభుత్వంలోనే అప్పులు చేసిపోయింది. వాళ్ళు ఏ శాఖలో పోయినా అప్పులే ఉన్నాయి. ఎలక్ట్రిక్ శాఖలో పోతే అప్పులే ఉన్నాయి, ఇందులో అప్పులు ఉన్నాయి, అందులో అప్పులు లేవు. మా దాంట్లో కూడా ఏం లేవు. టోటల్గా ఇప్పుడు ఒక 200 మంది కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చేది ఉందని అంటారు. ఒక 500 కోట్లేమో బాకీ ఉంది అని చెప్తారు వాళ్ళు. ఓకే, కాబట్టి దాన్ని పరిశీలన చేసుకొని మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 2 పర్యాలు రివ్యూ తీసుకుండు మేము రాకముందుకే. దీన్ని కూడా ఒక గాడిలో పెట్టాలి, ఒక నిబంధనతో ముందుకెళ్తే మున్సిపాలిటీలు అభివృద్ధి జరుగుతాయి. మున్సిపాలిటీలే అభివృద్ధి జరిగితే ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి అని చెప్పి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఓకే, అండ్ చాలా పెద్ద బాధ్యత అనుకుంటాం ఇది కార్పొరేషన్ చైర్మన్ అయినా, అంటే ఎందుకంటే అర్బన్కి సంబంధించింది కాబట్టి
సో సంపూర్ణంగా ఏంటంటే పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేసినాం కాబట్టి. ఇంకోటి, నేను పబ్లిక్ ఎలక్టెడ్ పోస్టులలో ఉన్నా, అవును. పంచాయత్ సెక్టర్లలో పనిచేసినాం కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ కూడా నాకు మ్యాక్సిమం అన్ని విధాల హంగులతో తెలిసిన శాఖ ఇది. నాకు ఏం పెద్ద ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏం లేదు. ఓకే. పూర్తి బాధ్యత నెరవేర్చే వ్యక్తి నేను. ఓకే. ఎందుకనంటే పంచాయతీ వ్యవస్థలో 35 సంవత్సరాలు మా కుటుంబమే సర్పంచ్ చేయడం జరిగింది. ఓకే. అంటే ప్రజలకు అంత దగ్గర ఉన్న, ప్రజల అవసరాల కోసం కానీ ప్రజల అందుబాటులో ఉండే నాయకులము కాబట్టి ఈ వ్యవస్థలో ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మున్సిపాలిటీలో చేయగలుగుతాం. సో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో క్లీన్ స్లిప్ అయితే తప్పకుండా అవుతుందండి. ప్రజలు కూడా నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీని. ఏదైతే ఉందో ఈ స్కీములన్నీ కూడా మూమెంట్ అయితే ఇంకా కూడా కొద్దిగా గొప్ప ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా క్లారిఫై చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కూడా, అందరు మంత్రులు కూడా ఒక నిబద్ధతతో, ఒక నిశిష్టతతో కనీసం 12-14 గంటలు పార్టీ ఆర్గనైజేషన్లో రాష్ట్ర ప్రభుత్వం గురించి పనిచేస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు మేమే ఉంటాము అని చెప్పేసి చాలా అంటే గర్వం అనుకోవచ్చా, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? ఇంకో 5 సంవత్సరాలు కూడా మీరు ముందే చెప్పేస్తున్నారు మేమే వచ్చేస్తామని చెప్పి. అంటే కాన్ఫిడెన్స్, గర్వం కాదు. ఎందుకంటే 6 నెలల ఇంత అప్పులున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సంక్షేమాలు కూడా అన్నీ ఇచ్చినాం మనం. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు చేయని పని డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్క కొద్దిగా ఇచ్చిన పాపాన పోలేరు. కేజీ టు పీజీ అన్నాడు కేసీఆర్ గారు, కేజీ టు పీజీ లేదు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం లేదు. లాస్ట్కి వస్తే ఈ మధ్యకాలంలో బై ఎలక్షన్లు ఎక్కడొస్తే అక్కడ దళిత బంధు అన్నాడు. సంపూర్ణంగా దళిత బంధు కూడా ఏమి ఇవ్వలేదు. అట్లా వాళ్ళు అన్ని ఫెయిల్ అయిన వాళ్ళే వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తామన్న 6 స్కీములు అటు పూర్తి సంపూర్ణంగా 6 నెలల్లో మనం చేయగలిగినాం కాబట్టి ఒక నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, వారికి అనుగుణంగా పోవాలి అనే ఆలోచన ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర మంత్రులందరూ కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తారు. ఓకే. అండ్ ఇంకో 5 సంవత్సరాలు అయితే పక్కా వస్తుంది, నమ్మకం ఉంది. నమ్మకం. సో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది అప్పుడైనా ఇలాంటి వాళ్ళకి. రాజకీయంగా ఎంప్లాయ్మెంటు అంటే కొంతమందికి అన్యాయం జరగవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అందరినీ కలుపుకుపోయి ముందుకెళ్ళాలనే అభిప్రాయంలో ఉన్నారు. ఓకే. ఒకవేళ తర్వాత కేసీఆర్ గారు రంగంలో దిగితే ఏంటండి పరిస్థితి? అంటే పాదయాత్రలు అవి ఇవి అని చెప్పేసి రకరకాలుగా వింటున్నాం. మరి మనం చూసాము చూడండి, ఏదైనా మార్కెట్లో కొంత టైం ఉంటుంది, అవైలబుల్ అయిపోయిందని. ఎందుకంటే ఆయన మాటలు వినే ఆలోచనలు లేరు జనాలు. ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే చెప్పిండో 4-5 స్కీములు ఏవి కూడా చేయలే. ఎలక్షన్ ఆయన ఏమైనా పోయిండు, నాకు ఇప్పుడే 6 నెలలు అయింది, నన్ను నడక స్టార్ట్ అయింది, నాకు టైం ఇవ్వండి. 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. 5 ఏళ్ళలో మీరు నా మీద ఇంత ఆశలు పెట్టుకుని నేను చేయాలని దృఢ సంకల్పం ఉన్నా, నాకు ఇంకొకసారి సమయం పూర్తిగా సంపూర్ణంగా ఇంకో 5 ఏళ్ళు ఇచ్చారు కూడా. అయినా మళ్ళీ ఇప్పటికి అదే మాట చెప్తున్నాయి. ప్రజలు నమ్మడం లేదు. ఓకే. ఆయన కాదు, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరు వచ్చినా వాళ్ళు పొద్దున్న లేస్తే బుడబుడకలలో వచ్చి ఇంటి ముంగడు వచ్చి లొల్లి పెట్టిపోతారు. వాళ్ళు ఓ 10 నిమిషాలు అలజడి ఉంటుంది. అలజడి అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ లేచి కూర్చుంటారు. తిరాడు పోయినాక వారి పనులు వాళ్ళు అట్టనే వాళ్ళు రాష్ట్రంలో ఆ పని తప్ప ఇంకా మిగతాది ఏం చేయడం లేదు. ఓకే. అండ్ బీజేపీ మీకు ప్రధాన ఇప్పుడు ప్రతిపక్షం ఏదనుకోవచ్చు? బీజేపీ. సో బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ లేదు కదా, ఎక్కడ కూడా లేదు కదా. ఉన్న ఎమ్మెల్యేలే ఎక్కడ వెళ్ళిపోతున్నారు, ఉన్న నాయకులు లోకల్ బాడీలలో ఉన్న నాయకులు అందరూ కూడా పక్క జరిగిపోతున్నారు. హరీష్ రావు ఉంటాడా అనేది కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్లు ఉంటాడా అనేది ఒకసారి డౌటే ఆయన. ఓకే. ఇప్పుడు మనం చాలామంది లీడర్లు చూస్తున్నాం, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత వాయిస్ ఉంటే ఆడంతా అవతల పార్టీ తీసుకోవడానికి ఇలా వాయిస్ ఉపయోగిస్తారు. హరీష్ రావు కూడా అదే ఉపయోగిస్తుండే ఆయన. ఓకే. హరీష్ రావు నేను ఒక నాయకుడిని, బలమైన నాయకుడి, మీ పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, నన్ను తీసుకురాని విధంగా వాయిస్ ఉపయోగిస్తుండే ఆయన. ఓకే. అండ్ ఇంకోటి చూసుకుంటే ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంత బాగా చేస్తున్నప్పుడు ఆకర్షితులు అయ్యి టీఆర్ఎస్లో వస్తున్నారు, బీఆర్ఎస్లో. బీజేపీలో ఎందుకు టచ్ చేయట్లేదు? మరి బీజేపీలో కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదండి, వాళ్ళకు నమ్మకం ఉంది, మాకు ఆడ ప్రభుత్వం ఉంది, రేపు వస్తుందని ఆశ ఉంది వాళ్ళకి మళ్ళా. కానీ వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి లేదు కదా, కేంద్రంలో ప్రభుత్వం లేదు,
ఉన్న ఎంపీ గెలవలే, ఒక ఎంపీ కూడా లేడు వాళ్ళకు. ఏ విధమైన ఆశలు ఉంటాయి? ఇప్పుడు కొద్దిగా గొప్ప నీళ్ళున్న బావి కాడ తవ్వితే నీళ్ళు వస్తాయని ఆశ ఉంటుంది. ఆ బావిలో నీళ్ళు ఎండిపోయినాయి, మొత్తం టోటల్గా ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. అందరు తెచ్చి చెత్త చెదారం వేస్తారు, ఇంకా ఆడేం నీళ్ళు వస్తాయని చెప్పి వాళ్ళకి ఆశ ఉంటుంది. ఓకే, సో అట్లా వీలైతే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. సో బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది అనుకో, ఐ మీన్ మీతోటి సమానంగా ఉంటుంది అనుకోవచ్చా? మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావడం కష్టం అండి. ఓకే, అట్లా అనుకుని 8 స్థానాలు మీతో సరి సమానంగా ఎంపీ స్థానాలు గెలవడం అనేది జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైతే పూర్తిగా సంపూర్ణంగా సపోర్ట్ చేసిన దగ్గర వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు. బీజేపీకి టోటల్గా వాళ్ళు ఏంటంటే మా కాంగ్రెసే ప్రతి పార్టీ వాళ్ళు రావద్దు, బీజేపీ వచ్చినా మాకేం కాదని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి మాకు ఇబ్బంది అయింది. ఇప్పుడు ముగ్గురు ఉన్నాము పోటీలో, ఇద్దరు ఒకటైనప్పుడు మాకు కొద్ది ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, అండ్ ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేస్తారనుకోవచ్చు, ఎందుకంటే ఆయన 13 డిమాండ్స్ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళవి, 13 డిమాండ్స్ చేయకుండా 5 డిమాండ్స్ చేసిన రాజీనామా చేయమంటున్నారు అని చెప్పేసి మళ్ళీ కొత్తగా అంటున్నా, మళ్ళీ లేకపోతే నిజంగా మీరు 13 డిమాండ్స్ నెరవేర్చట్లేదు? హరీష్ రావు రాజకీయంలో ఉద్దండుడే, రాజకీయంలో తెలివిపరుడు, కానీ తను సంపూర్ణంగా ఏదంటే గురిగింజకాయ లేక పరిస్థితి ఉంది ఆయనది. ఆ వాయిస్ పెంచుతుండు, కానీ ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలే. కొన్ని సందర్భంలో లాస్ట్కి వస్తే కేటీఆర్ అన్నాడు, సెకండ్ ఆయన కాదు నేను అని చెప్పిండు. రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఆయన వదిలిపెట్టి కేటీఆర్ దగ్గర తిరిగారు. అది హరీష్ రావు కూడా చాలా ఇబ్బందిలో పడ్డాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం లేదు, ఏదో వాయిస్ పెంచుకుంటుండే ఆయన, నేను వేరే పార్టీలోకి పోవాలని ఆలోచన. హరీష్ రావు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనకే వాయిస్ లేదు, ఆయనే డెవలప్మెంట్ చేయలేకపోయాడు, ఇబ్బందిలో పడ్డాడు. కేసీఆర్ అని నడిపించారు ఈ సెకండ్ టైం ప్రభుత్వం వచ్చినప్పుడు, అందరు కూడా తెలుసు. ఆయన కూడా అన్నాడు నాది లేదు అంటే కేటీఆర్ దగ్గర పోయి అని చెప్పాడు. కేటీఆర్ హరీష్ రావు దగ్గర పోతే పనే చేయలేడు. మరి ఈ వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు. ఇవాళ మళ్ళీ మేము ఏదో ప్రభుత్వం తెచ్చుకుంటామనే ఆలోచన లేదు. ఇప్పుడు కేటీఆర్ని వదిలిపెట్టి బీజేపీలోకి వద్దామని చూస్తుండే హరీష్ రావు గారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమంటారు, క్యాబినెట్ విస్తరణ కావచ్చు, తర్వాత పీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఎవరికి వచ్చే అవకాశం ఉందండి? అంటే బీసీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తుంది, మన మినిస్టర్లలో కూడా బీసీలకు చాలా తక్కువ వేశారని చెప్పేసి అంటున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కూడా వాళ్ళు ఒక ఆలోచన ఉంది, ఇక్కడ బీసీలకు కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీల గుణాకాల వల్ల కూడా ఎక్కువ ఉన్నారు అనే ఆలోచనతో ఢిల్లీ వాళ్ళు కూడా మా మల్లికార్జున ఖర్గే గారు, మా పెద్దలు ఏఐసిసి అధ్యక్షుల వారు రాహుల్ గాంధీ కూడా దాన్ని పీసీసీ బీసీలకు ఇవ్వాలనే ఆలోచనతోనే లేట్ అవుతుంది అది. సరే ఎవరికొకరికైతే బీసీ నాయకులకే వస్తుందని మా నమ్మకం. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను మూమెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నది. ఓకే, అండ్ ఇప్పుడు రుణమాఫీ గురించి అయితే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పూర్తిగా సంపూర్ణంగా రుణమాఫీ. అండ్ మీరు లంక బిందెలు ఉంటాయని చెప్పేసి ఖాళీ బిందెలు ఉన్నాయన్నారు, 30,000 కోట్ల 30 లక్షల కోట్ల ఎక్కడి నుంచి? అంటే మొత్తం అప్పేనా? అప్పేం లేదండి, ఇన్కమ్ సోర్స్ కూడా మేము పెంచుతున్నాం కదా ప్రభుత్వం నుంచి. ఇప్పుడు లంక బిందెలు ఉంటాయనే కాదు, ఆ రోజు కూడా చెప్పినాం మేము, 100 సార్లు చెప్పినాం మేము, కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిండు అంటని చెప్పి. విషయం వచ్చినప్పుడు వాళ్ళు విమర్శించేటప్పుడు ఏదో గొంతమ్మ కోరికలు కోరుకుంటే, అయ్యా మీరు ఏదో లంక బిందెలు ఇక్కడ పెట్టేం పోలేరు, ఖాళీ బిందెలేం పెట్టే మీరు ఎంతెంత ఉలికి వాడుతురు, మీరు ఏదో లంక బిందెలు పెడితే మీరు ఇవన్నీ కోరికలు కోరాలి, మీరు పూర్తిగా ఖాళీ బిందెలు పెట్టి లంక బిందెలు పెట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతారు అని చెప్పి ఉదాహరణగా సామెత చెప్పిండు కేసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు. ఓకే, అండ్ ఇప్పుడు రైతు బంధు పడాల్సిన సమయంలో రైతు బంధు డబ్బులే ఇక్కడ చేంజ్ చేసిన అని చెప్పేసి అంటున్నారు. ఏం లేదండి, రైతు బంధు 7,000 కోట్లు, ఏ డబ్బులైనా ఎక్కడి డబ్బులు అక్కడ. సరే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏది ఇంపార్టెంట్ ఉంటే ఆ ఇంపార్టెంట్ మూమెంట్ చేస్తారు, అందరికీ సమయంమైన న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తుంది. ఓకే, సో తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది, ఇందిరమ్మ రాజ్యం వచ్చి మీరు ఇందిరమ్మ రాజ్యం వచ్చేయడానికి ఉదాహరణ చెప్తా. నిన్న మన విద్యార్థులు ఏదైతే అల్లరి చేస్తే సెక్రటరీకి పిలిచి వాళ్ళందరికీ మీ న్యాయమైన కోరిక ఏంది, మీకు ఏం కావాలి, అసలు మీ విజన్స్ ఏది, మీకు కావాల్సింది ఏంది, మీరు ఏదో రోడ్ల మీద ఉండే మీ టైం అంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటారని చెప్పి డిప్యూటీ సీఎం గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ పిలిచి వాళ్ళు అభిప్రాయం కోసం వాళ్ళ అభిప్రాయాన్ని బట్టే మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు రైతులను కూడా అంతే, ఇప్పుడు రైతు బంధు చేస్తే కూడా రైతుల దగ్గరికి వెళ్తున్నాము, మీరు సంతోషంగా ఉండరా, మీకు కావాల్సిన సదుపాయాలు ఇంకేమైనా కావాలని అడుగుతున్నాం. ఇది ప్రజల సంక్షేమం కోరుకునే కాంగ్రెస్ పార్టీ. ఓకే, పైరవీలు అవి ఎటువంటివి ఏమి ఉండవు, భైరవులు ఉండవు, అందరికీ న్యాయం చేస్తారు, అందరికీ న్యాయం జరుగుతుంది, నమ్మచ్చు అయితే.
100% నమ్మొచ్చింది. మాట మీద ఉంటారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండే పార్టీ అది. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా ఈ విధంగానే మాటలు చెప్పి కోటలు దాటించిన తర్వాత లేదు మీరు మాట మీద ఉందే కాబట్టి ఆంధ్రలో మేము నష్టపోయినా మా ప్రభుత్వం రాకుండా తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చే తెలంగాణ సపరేట్ చేసింది సోనియా గాంధీ గారు. ఎప్పుడు నేను తెలంగాణ ఇస్తాన్న తల్లి మాట మీద లేకపోతే ఒక దిక్కు మనకు ప్రభుత్వం రాదు అని డిసైడ్ అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ ఇవ్వడం ఏంది, ఉద్దేశం ఏంటి? సోనియా గాంధీ ప్రాంతంలో తాగునీరు, సాగునీరు, ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతాన్ని కావాలి, రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అన్ని విధాలు ఆలోచించి తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు ఏం చేయలే, దాన్ని ఎంతసేపు భూతద్దంలో పెట్టి చూపెట్టింది కానీ అభివృద్ధి చేయలే. మళ్ళీ తెలంగాణ తల్లి ఇచ్చిన తల్లే మళ్ళీ వచ్చింది ప్రజలలోకి వచ్చి, నేను తెలంగాణ ఏదైతే కావాలనుకున్నానో ఆ తెలంగాణ సంపూర్ణంగా ఈ డెవలప్మెంట్ జరగలే. మా ప్రభుత్వం వస్తే తప్పకుండా న్యాయం జరుగుతున్నది. నిజంగా సోనియా గాంధీ గారు అన్నట్టు, రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అండ్ రాహుల్ గాంధీ గారు డెఫినెట్గా వస్తున్నారా 27, 28 అనుకుంటున్నారు కదా వరంగల్ డిక్లరేషన్? టైం ఇవ్వనట్టుండు మరి, అక్కడ పార్లమెంట్ ఒకటి జరుగుతుంది. ఆ సమయాన్ని బట్టి మరి ఇంకోటి నేను అనుకుంటే సంపూర్ణంగా కూడా మొత్తం 2 lakhs పడ్డాక ఇట్లా రావాలని ఏమైనా ఆలోచన ఉందా కూడా తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా అందరికీ న్యాయం చేస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా అందరికి న్యాయమయ్యే విధంగా ఉంటుంది బడ్జెట్. ఓకే, సో మీ ప్రతిపక్షం బీజేపీయే? ప్రతిపక్షం బీజేపీ అంటే ఇప్పుడు ఉంది కాబట్టి బీజేపీ అంటాం. బీజేపీ కూడా మాకు ప్రతిపక్షం కాదు, కానీ ఇప్పుడు ఆ పార్టీ కదా ఢిల్లీలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో వాయిస్ పెంచుతారు. వాళ్ళు ప్రతిపక్షం మాకు బీజేపీ కాదు సార్. వాళ్ళు ఢిల్లీలో ఉంది కాబట్టి అబద్ధాలు చెప్పబోతే వాళ్ళ ప్రభుత్వం ఏం చేయలే, ఉద్యోగాలు ఇవ్వలే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి కేంద్ర మంత్రి వారు ఇన్నే ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు చెప్తారు మేము ఏదో చేసి పెడుతున్నాం, అంతా లేనిది అంతా మేము ఏదో భారతదేశంలో మేము చేసి అన్నట్టు చెప్తున్నారు. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము రాగానే 30,000 ఉద్యోగాలు అయితే ఇచ్చినాం. నియామక పత్రాలు ఇచ్చింది సార్, ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సి వస్తుంది. అది మీకు ఒక విషయం చెప్తున్నా చూడండి, చాలామంది అదే నేను అనేది, ఏ ప్రభుత్వాలున్నా ఒక కార్యక్రమం ముందుకు చేసిన తర్వాత అది సంపూర్ణంగా చేసినానికే ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆ రోడ్డు పెడతాడు, ఒక 50 లక్షల రోడ్డు పెడతాడు, అది పేపర్ వర్క్ నడుస్తుంది. కానీ ఈ ఎమ్మెల్యే వచ్చినాక వర్క్ నడుస్తుంది. అప్పుడు ఆ ఎమ్మెల్యే నేను చేసిన అంటాడు, ఈ ఎమ్మెల్యే కానీ జనాలు ఎవరు ఎమ్మెల్యే చేసిరు అనుకుంటారండి. ఈయన హయాంలో జరిగింది కాబట్టి న్యాచురలే కదా. నువ్వు పేపర్ వర్కే చేసినావు, మరి నీకు టైం ఉండే నువ్వు పేపర్ వర్కే చేసినావు, కానీ వాళ్ళని వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వలేవు కదా, నువ్వు పేపర్ ఇవ్వలేవు కదా. అదే పేపర్ ఆ రోజు ఇస్తే అయిపోతుంది. రోడ్ల మీద వచ్చి లొల్లి పెట్టరు విద్యార్థులు, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎంతోమంది లొల్లి పెట్టరు, యువకులు వచ్చారు. ఆపోజిషన్ పార్టీలో లొల్లి పెట్టరు. ఎలక్షన్లు వస్తాయని కూడా తెలుసు మీకు, ఎలక్షన్లు వస్తాయని కూడా తెలిసి కూడా మీరు ఇవ్వలేరని అంటే మీ అసమర్థ పాలనే కదా. మీరు ఇవాళ మేము ఇస్తాకల్లా మేమేదో అంతా తయారు చేసినా మీరు ఇచ్చారు. ఎందుకు ఇవ్వలేరంటే ఉన్న ఉద్యోగాల ఎంప్లాయీస్కే ఫస్ట్ నాడు సాలరీ ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళని తెస్తే ఉద్యోగాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలని చెప్పి మీరు ఆపుకురు. మేము అది ఆలోచించలే. నువ్వు అన్ని పేపర్ తయారు చేసినా మా ధైర్యం చూడు. అప్పటికే ఇంకా సాలరీస్ ఇస్తలేరు, సాలరీస్ గాడిలో పెట్టినాం. మళ్ళీ 30,000 మంది ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది మేము. ఓకే, అంటే మా ధైర్యమే కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గట్స్ ఉండబట్టుకే కదా మంత్రివర్యులకు అందరికి కూడా. ఓకే, అండ్ ఇప్పుడు మీ హయాంలో ఉన్న నెక్స్ట్ కాంగ్రెస్ హయాంలో ఉన్న సర్పంచ్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం అనేది కూడా జరిగింది. సో మీరు అదే సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి నెక్స్ట్ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకి మంచి జరుగుతుంది, టైం టు టైం నిధులు వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను నిర్విరామం చేసేసారు. సర్పంచులను ఒక కీలు బొమ్మలను తయారు చేశారు. మొక్క చనిపోతే సర్పంచ్ని సస్పెండ్ చేస్తామంటారు. అప్పులు లక్షల కొద్ది అప్పులు చేశారు. ఎంతోమంది సర్పంచ్, ప్రజాస్వామ్యంలో సర్పంచ్ ఆ గ్రామానికి మొట్టమొదటి పౌరుడు. అట్లా అసలు వ్యక్తిని చనిపోయారు. ప్రభుత్వం చేసిన అప్పు డబ్బులు ఏదైతే డెవలప్మెంట్ ఇష్యూలలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేక వాళ్ళ ఇండ్ల ముంగట వచ్చి అరిస్తే మహిళలు కానీ ఎంతోమంది చనిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పంచాయతీ వ్యవస్థను అన్నాడు రాజీవ్ గాంధీ గారు, పంచాయతీ వ్యవస్థను మూవ్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు నేరుగా గ్రామ పంచాయతీలకు డబ్బులు వచ్చేది కాదు, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వం సరే ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు వాడుకున్న తర్వాత అవసరం మిగి వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీ వ్యవస్థలకు పంపించేవాళ్ళు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏం చేశారనంటే ఈ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ నిర్విరామం అవుతుందని చెప్పి నేరుగా కేంద్రం నుంచి పంచాయతీ ఎస్టీఓలలో డబ్బులు వాడడానికి రాజీవ్ గాంధీ గారు చేయడం జరిగింది.
అట్టనే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక జడ్పీటీసీ కెంచి అతను రాజకీయం స్టార్ట్ చేసిండు కాబట్టి కింది లోకల్ బాడీలను అందరూ కూడా ఒక మంచి అవగాహన ఉంది ఆయనకు. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా అధికారాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా డబ్బులు మూవ్మెంట్ చేయాలన్నది. కాబట్టి తప్పకుండా పంచాయతీ వ్యవస్థను ఒక పటిష్టంగా తయారు చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓకే అండి. సో మొత్తానికి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అండ్ ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది అన్నారు. చూద్దాం మరి రాను రాను ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయా, మరి ఎంత మాట మీద ఉంటారా అనేది డెఫినెట్గా ఆ రోజు మళ్ళీ మీ ముందరికి వస్తా అండ్ అడుగుతానండి. చూడండి, జరిగేదైతే మనం వివరం చెప్పలేము, కానీ మనం ఇప్పటి నుంచి ఏదైతే ప్రణాళికబద్ధంగా పోతున్నామో అది 100% సక్సెస్ఫుల్ ప్రణాళికబద్ధతో పోతుంది. ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టే విధంగా పోతుంది. అధికారులను కూడా ఒక గతం కంటే ఇప్పుడు ఒక మూమెంట్ చేయడం జరుగుతుంది. రివ్యూలు మీరు చూస్తున్నారు. అప్పుడు సెక్రటరియట్లకు వచ్చేటోళ్ళు కూడా లేకపోతున్నారు. ఇప్పుడు ప్రతిసారి రోజు సెక్రటరీలు ఉంటారు, రోజు రివ్యూలు జరుగుతున్నాయి. కాబట్టి గాడిలో ఉంటుంది. ప్రభుత్వం అనుకునే విధానాలు చేస్తుంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పాలన జరుగుతుంది. ఓకే అండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ టీవీ న్యూస్ వారికి. ఎందుకంటే మీరు ప్రజల పక్షాన నుండి ప్రజలకు ఎప్పుడు కూడా మీ మా గొంతు వినిపిస్తారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది చెల్లా నరసింహారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.